హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై హోమ్ ఫుడ్. నేను ఈరోజు మీకు వినాయక చవితి గురించి ప్రసాదాల తయారీ పూజా విధానం గురించి చూపించబోతున్నానండి. నేను మా ఇంట్లో ఎలా చేసుకున్నానో చూపించబోతున్నానండి. అందరికీ ముందుగా వినాయక చతుర్థి శుభాకాంక్షలు. చక్కగా వినాయకుడిని పూజించుకోండి. విఘ్నేశ్వరుడు అంటేనే విఘ్నాలు తొలగిస్తాడు. మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా తొలగిపోతాయి. ముందుగా ప్రసాదాల తయారీ చూద్దాం. మేమైతే ఇక్కడ హైదరాబాదీ స్టైల్లో గోధుమ పిండితో చేస్తామండి. గోధుమ పిండి మనకి ఎంత తీసుకుంటే ఆ క్వాంటిటీలో తీసుకోండి. నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను. దాన్ని మంచినీళ్ళతో తడిపి మనం చపాతీ ముద్దలాగా చేసుకొని ఇలా పాశం అంటామండి, వీటిని తయారు చేసుకోవాలి. పాశానికి ఇలా రెండు చేతులతో రుద్దితే ఇలా మధ్య మధ్యలో వాటిని విరిచేసి మనం ఒక ప్లేట్లో వేసుకోవాలి. వాటిపైన పొడిపిండి జల్లుకుంటూ అవి అతుక్కోకుండా చూసుకోవాలి. అండ్ మధ్య మధ్యలో ఇలా ఉండ్రాలు చేసి వేసుకుంటామండి. అందులోకి చిన్న చిన్నగా ఉండ్రాలు చేసి వేసుకుంటాం అందులోకి. ఇలానే ఇంకా అన్నీ ఇలానే చేసుకుంటాం. పొడిపిండి కంపల్సరీ జల్లుకుంటామండి. ఏవి అతుక్కోకుండా ఉంటాయి పొడిపిండి జల్లుకుంటే. ఒకవేళ మీకు అతుక్కున్నాయి అనిపించినా కూడా నీళ్ళల్లో వేసిన తర్వాత విడివిడిగా అవుతాయి. అన్నీ ఇలా చేసి పెట్టుకుంటామండి. చూడండి, ఇలా చక్కగా అవుతాయి. కాస్త టైం టేకింగే కానీ చక్కగా అయిపోతాయి. ఇలా ఉండ్రాళ్ళు మధ్య మధ్యలో ఇవి హాఫ్ క్వాంటిటీలో చేసుకుంటామండి. ఉండ్రాళ్ళు హాఫ్, ఈ పాయసం లాంటివి హాఫ్ చేసుకుంటామండి. ఈ పొడుగ్గా ఉన్నాయి కదా రోల్ చేసి చేసుకునేటివి హాఫ్ చేసుకుంటాం పిండితో. ఈ చిన్న చిన్నగా బంతుల మాదిరిగా ఉండ్రాళ్ళు చుట్టుకునే ఒక హాఫ్ పిండితో చేసుకుంటాం. ఈ రెండు కలిపి సమానమైన క్వాంటిటీస్లో ఉంటాయండి. సో ఇవి చేసుకుంటూ మధ్యలో మనము ఇవి అయ్యేలోపు వేడి నీళ్ళు పెట్టుకోవాలి. ఒక గ్లాస్ గోధుమ పిండికి త్రిబుల్ క్వాంటిటీ 6 లేదా 7 గ్లాసుల నీళ్లు పెట్టుకోవాలి స్టవ్ పైన. ఇంకా తుమ్మికూర పప్పు అండి. నేను కందిపప్పు తీసుకున్నానండి. కందిపప్పు ఒకరొకరు శనగపప్పుతో చేస్తారు, ఒకరొకరు కందిపప్పుతో చేస్తారు. మీరు ఏ విధంగా చేసుకునే వాళ్ళైతే ఆ విధంగా చేసుకోవచ్చు. ఏ దాంతో చేసినా బాగుంటుంది. శుభ్రంగా కడిగి తీసుకొని కందిపప్పుని, నేనైతే హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేసుకుంటానండి. నేను కచ్చాపచ్చాగా పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేసుకుంటాను. ఇలా పచ్చిమిర్చి పేస్ట్ అండ్ తుమ్మికూరను శుభ్రం చేసుకొని బాగా ఒక 4 సార్లు కడిగేసి, ఆకుకూర కాబట్టి బాగా కడగాలి, కడిగేసి దాంట్లో వేసేసుకోవాలి. పసుపు, పచ్చిమిర్చి అండ్ తుమ్మికూర, కందిపప్పు, ఇవే అండి ఇంగ్రీడియంట్స్ ఇందులో. కొందరు హాఫ్ క్వాంటిటీ కందిపప్పు, హాఫ్ శనగపప్పు కూడా తీసుకుంటారు. అండ్ ఒక సైడ్ చింతకాయల్ని ఉడికించి పెట్టుకోవాలండి, కాసిన చింతకాయలు. కానీ ఇందులో వేయకూడదు. చింతగుజ్జు తీసి పెట్టుకొని లాస్ట్ కందిపప్పు ఉడికిన తర్వాత అందులో కలుపుకోవాలి. నాకైతే ఒక 4 విజిల్స్ అయితే పప్పు ఉడికిపోతుందండి. మా కుక్కర్ని చూసుకొని మీ కుక్కర్ని బట్టి మీరు అండ్ పప్పు తీసుకునే క్వాంటిటీని బట్టి కూడా విజిల్స్ పెంచుకోవచ్చు. చూడండి, పప్పు చక్కగా ఉడికిపోయింది. చింతకాయలతో తీసిన గుజ్జు కలిపేసుకోవడమే. మేమైతే ఇందులో తాలింపు పెట్టమండి. పెట్టుకోవచ్చు, పర్వాలేదు, దేవుడికి నైవేద్యమైనా పెట్టుకోవచ్చు, కానీ మేమైతే పెట్టము. ఇంకా నీళ్లు మరిగాయండి. అంతలోపు ఇక్కడ నేను పాశంకి స్వీట్కి రెడీ చేసుకున్నానండి అన్నీ ఉండ్రాలు. అవన్నీ ఈ మరిగే నీళ్ళల్లో వేసుకోవాలి. కంపల్సరీ నీళ్లు మరిగించుకోవాలండి. ఇది కంపల్సరీ. నీళ్లు మరిగిన తర్వాతనే వేసుకోవాలి. చూడండి ఎలా అన్నీ అతుకుపోయినట్టుగా ముద్దలుగా అనిపిస్తున్నాయి. కానీ ఉడుకుతూ ఉన్న టైంలో అవి చక్కగా విడిపోతాయండి. వాటికి అవే విడిపోతాయి. నేను 7 గ్లాసుల వాటర్ వరకు తీసుకున్నాను. సో బౌల్ ఫుల్ అయిందండి. సో చక్కగా ఉడకబెట్టుకోవాలి. మధ్యలో ఇవి 20% ఉడికిన తర్వాత ఒక గుప్పెడు ఎండు కొబ్బరిని వేసుకున్నాను. చిన్నగా ముక్కలుగా కట్ చేసి ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఇంకో స్టవ్ పైన నేను రైస్ కుక్కర్లో అన్నం వండుకున్నానండి. దాంట్లో పులిహోర కలపడానికి తాలింపు తీసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కాస్త కరివేపాకు 2 రెమ్మలు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఈ తాలింపుని పులిహోరలో కలిపేసుకుంటానండి. పక్కన ఒక సైడ్ రైస్ వండుకున్నాను. హాఫ్ రైస్ తీసి పులిహోర కలుపుకుంటున్నానండి నేను. పులిహోరలోకి నిమ్మకాయ రసము అండ్ సాల్ట్ వేశాను. అది క్లిప్ మిస్ అయింది. ఇంకా ఈ తాలింపు వేసి పులిహోర కలిపేసుకోవడమే. చక్కగా రైస్ అంతా మిక్స్ అయ్యేట్టుగా పులిహోరను కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాన్ని కాస్త మళ్ళీ స్టవ్ మీద
సిమ్లో పెట్టి కాస్త వేడెక్కనివ్వాలి. అప్పుడు పులిహోర రెడీ అయిపోతుంది. ఎక్కడా టేస్ట్ చూడకూడదు కాబట్టి ఇంకా నేను చూడట్లేదు. చూడండి, నేను ఫుల్ బౌల్ వరకు వాటర్ పెట్టుకుంటే 30 వంతు వరకు అయ్యాయండి. ఒక 25% తగ్గాయి, ఉడికి తగ్గిపోతాయి. సో ఇప్పుడు ఉడికినట్టే మనకు తెలిసిపోతుంది పాయసాన్ని బట్టి చూస్తే అక్కడ. ఇప్పుడు నేను గోధుమ పిండి 1 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి చక్కెర కూడా 1 గ్లాస్ తీసుకుంటున్నాను. ఇంకా ఉడికిపోయాయంటే మన పాయసం రెడీ అయినట్టే, ఆల్మోస్ట్గా 95% రెడీ అయినట్టే. చక్కెర కరిగిపోతే పాయసం రెడీ అయినట్టే. చూడండి, ఇలా మిక్స్ చేసుకొని పలుకులు వేయించుకోవాలండి. ఎండు ద్రాక్ష, కిస్మిస్, కాజు, బాదాం అన్నీ నేతిలో వేయించుకున్నానండి. వేయించి ఇందులో మిక్స్ చేసుకోవడమే. కాస్త ఒక 2 నిమిషాలు ఇవన్నీ కలిసేంత వరకు ఉడకబెట్టుకుంటే మన పాయసం రెడీ అయినట్టే. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత చక్కగా అయిందో. మామూలు వంటలు అయితే ఇలా లాస్ట్ అయ్యే స్టేజ్లో టేస్ట్ చూసి ఏదైనా తగ్గితే వేసుకుంటాము. కానీ సమానమైన కొలతలతో వేసుకున్నాను కాబట్టి ఎక్కడ ఏది ఉండదు. మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకొక 30 వంతు గ్లాస్ చక్కెర వేసుకోవచ్చు. ఇంకా రైస్ కొద్దిగా తీసి పెట్టుకున్నాను కాబట్టి పెరుగన్నానికి తాలింపు పెట్టుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. దాంట్లోకి 5-6 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. అండ్ ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకున్నాను. రైస్ని కాస్త మెత్తగా చేసుకోవాలండి. స్పూన్తో వేడిగా ఉన్నప్పుడు చేసుకుంటే తొందరగా అయిపోతుంది ఈజీగా. ఆ కొంచెం మెత్తగా చేసుకున్న రైస్లో ఈ తాలింపు కలిపేసుకోవాలి. తాలింపు రైస్ కాస్త చల్లగా అవ్వాలి. చల్లగా అయిన తర్వాత పెరుగు కలిపేసుకోవాలండి. అందులో నేను సాల్ట్ వేసుకున్నాను. పెరుగు ఇంట్లోనే తోడు పెట్టుకున్నాను కాబట్టి గట్టిగా వచ్చింది. సో ఇంట్లో తోడు పెట్టుకుంటే పెరుగన్నం కూడా చాలా టేస్టీగా అవుతుంది. వినాయకుడికి నైవేద్యంగా దద్దోజనం ఇష్టం కాబట్టి మన వాడుక భాషలో పెరుగన్నం అంటాము. కాబట్టి చేశాను ప్రసాదంగా. ఇంకో స్టవ్ పైన నేను శనగలు ఉడకబెట్టుకుంటున్నానండి. ఏం లేదు, కుక్కర్లో వేసి తగినన్ని నీళ్లు పోసి 4 విజిల్స్ పెడితే శనగలు రెడీ అయినట్టే. పెరుగన్నం కూడా మంచిగా చక్కగా మిక్స్ చేసుకుంటే రెడీ అయిపోతుందండి. అంతే. నేను ఇంట్లో తోడు పెట్టుకున్నాను కాబట్టి పెరుగు చాలా గట్టిగా వచ్చింది. సో పెరుగన్నం కాస్త గట్టిగా ఉంది, అందుకని 1/2 కప్పు వాటర్ కలుపుకుంటున్నాను. ఇంకా మనం తినే టయానికి అది చక్కగా అయిపోతుంది. పెరుగన్నంలో కొంచెం జారుడుగా ఉంటేనే మనం ఒక 1 అవర్ 2 అవర్స్ అయిన తర్వాత అది కరెక్ట్ క్వాంటిటీకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ప్రసాదాలు అన్నీ రెడీ అయిపోయాయి. పూజ దగ్గరికి వెళ్తున్నాను. పటాలన్నీ శుభ్రం చేసి పెట్టుకున్నానండి. పటాలన్నిటినీ ఇలా శుభ్రం చేసి పెట్టుకున్నాను, వాటర్తో కడిగి. కాస్త తడి ఆరేంత వరకు వెయిట్ చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత తడి ఆరిపోతుంది. తుడిచి పెట్టుకున్నాను అయినా కూడా. ఇంకా మందిరంలో ఉన్న ప్రమిదలన్నీ తీసుకున్నానండి. ప్రమిదల్ని శుభ్రం చేసుకోవడానికి బయటికి తీసుకున్నాను. నేనైతే కొంచెం వేడి నీళ్ళల్లో కాస్త సర్ఫ్ వేసి శుభ్రం చేసుకుంటాను. తర్వాత పీతాంబరం అయినా చింతపండుతో అయినా శుభ్రం చేసుకుంటే చక్కగా మెరుస్తాయి. ఇలా గంధం వాటర్లో తడుపుకొని ఫస్ట్ గంధం పెట్టుకొని తర్వాత కుంకుమతో బొట్లు పెట్టుకుంటానండి. చాలా చక్కగా అనిపిస్తుంది. పూజ చేస్తున్న టైంలో మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇలా ప్రశాంతంగా పూజ చేసుకుంటే హాయిగా అనిపిస్తుంది. అండ్ ఈ పూజ చేసుకునే సమయంలోనే నేను వరసిద్ధి వినాయకుడి వ్రత కథ చదువుకుంటూ పూజ మొత్తం ముగించానండి. మూషిక వాహక మోదక హస్త చామరకర్ణ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర విఘ్న వినాయక పాద నమస్తే. ఆ స్వామి ఆశీస్సులు మీకు లభించాలని కోరుకుంటున్నాను. ఇంకా పూజా మందిరంలో పటాలన్నింటినీ పెట్టుకున్న తర్వాత పూజా మందిరం ముందే క్లీన్ చేసి పెట్టుకున్నాను. పటాలను తీయగానే ఓం అని, స్వస్తిక్ కానీ, శుభమని కానీ రాసుకుంటాను గంధంతో. మళ్ళీ టైల్స్ శుభ్రం చేసేటప్పుడు మాకు పూజా మందిరంలో టైల్సే ఉన్నాయి. సో శుభ్రం చేసేటప్పుడు తడిగుడ్డతో తుడుచుకుంటే చక్కగా పోతుంది. నేనైతే 5 గుప్పిళ్ళ బియ్యం తీసుకున్నాను. ఆ ప్లేస్ని బట్టి, లేదా ఒక సేరుంబావు బియ్యం అలాగా తీసుకుంటారు కొందరు. మీ ఇష్టం, మీ ప్లేస్ని బట్టి మీరు ఎంత పోయాలనుకుంటే అంత పోయొచ్చు. నేను ప్రమిదలు, హారతి ఇచ్చే వాటికి అన్నిటికీ బొట్లు పెట్టుకుంటానండి. అవి కొంచెం చిన్నగా ఉంటాయి కాబట్టి నేను ఇయర్ బడ్ యూజ్ చేసి పెట్టుకుంటాను.
ఇయర్ బడ్ యూజ్ చేసి పెట్టుకుంటే చాలా గుండ్రంగా చక్కగా చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి. అన్నిటికీ ఇలా ఇయర్ బడ్తో చక్కగా పెట్టుకుంటానండి. చక్కగా శనివారం, శుక్రవారం లేదా ఇలా పండగల రోజుల్లో చక్కగా పూజ చేసుకుంటే మనసుకి ఎంతో హాయిగా అనిపిస్తుంది. పటాలకి, ప్రమిదలకి, తులసి కోట దగ్గర అంతటా ఫస్ట్ చక్కగా బొట్లు పెట్టేసుకుంటానండి. ఇంకా అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ పుష్పాలనన్నిటినీ అలంకరించుకున్నానండి. విఘ్నేశ్వరుని కూడా తీసుకొచ్చిన తర్వాత కాస్త శుభ్రం చేసి బొట్లు పెట్టుకొని మన పత్తితో విఘ్నేశ్వరుడికి మాల చేసి వేస్తాం కదా, అది చేసి వేశాను. అండ్ బయట కొనుక్కొచ్చిన ఒక మాల కూడా వేశాను. ఇంకా విఘ్నేశ్వరుడి కథ చదువుకుంటూ మన వాడుక భాషలో వినాయకుడి వ్రత కథ అంటారు. విగ్రహాన్ని మొత్తం అలంకరిస్తూ ఓం గణగణపతయే నమః, మాచిపత్రం, బృహస్పతిపత్రం, బిల్వపత్రం, ధాతృపత్రం, బద్రీపత్రం, అపమార్గపత్రం, తులసీపత్రం, చూత మామిడి వరపత్రం, కరివేరపత్రం, విష్ణుకాంతపత్రం, దేవదారు పత్రం అని అన్నీ చదువుకుంటూ సమర్పించుకున్నానండి. తర్వాత లాస్ట్కి నైవేద్యం సమర్పించుకున్నాను. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అమృతమస్తు. శ్రీ యథాశక్తి శ్రీ వరసిద్ధి వినాయక నమః. నారీకేర ఫలసహిత కుడుమల సహిత అమృతోపహార నివేదయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. విఘ్నేశ్వరుడికి మనం ఉన్నంతలో ఎంతలో అయినా చేసుకోవచ్చండి. ఇంతే హంగు ఆర్భాటం అని ఏమీ ఉండదు. ఒక అరటిపండు పెట్టి భక్తితో శ్రద్ధతో నమస్కరించుకుంటే అన్నీ మంచిగా జరుగుతాయి.